పాతకాలం సామెత ఒకటి గుర్తు చేసుకుందాం. ఎంత ఇంగ్లీష్ మెడిసిన్స్ ఫేమస్ అయినా యోగా, మెడిటేషన్ అండ్ ఆయుర్వేదం ఈ 3 ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి. సో, దీనికి సంబంధించిన ఒక సామెత మనం గుర్తు చేసుకుందాం. రోజుకు ఒక్కసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి. ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. 3 సార్లు తిన్నవాడు రోగి ఎందుకు అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం మార్నింగ్ తిన్న బ్రేక్‌ఫాస్టు మధ్యాహ్నానికి పూర్తిగా అరగదు. అది నాన్ వెజ్ అయితే అస్సలు అరగదు. నాన్ వెజ్ అట్‌లీస్ట్ 24 అవర్స్ మన పొట్టలోనే ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ మీట్. లీన్ మీట్ అయితే కొంచెం త్వరగా అన్నా డైజెస్ట్ అవుతుంది. సో, ఆఫ్టర్‌నూన్ మళ్ళీ తింటాం. 4:00కి స్నాక్ తింటాం. మళ్ళీ నైట్‌కి డిన్నర్ తింటాం. ఈ నైట్ తిన్న డిన్నరు మనం పడుకోవటం వల్ల మార్నింగ్ కల్లా పూర్తిగా డైజెస్ట్ అవ్వదు. మళ్ళీ ఫుడ్. అలా తినటం వల్ల కడుపులో ఉన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా కొత్త ఫుడ్ వెళ్ళి ఆ పాత ఫుడ్‌లో మిక్స్ అవ్వటం వల్ల యాసిడ్ రిఫ్లెక్షన్స్ వల్ల సరిగ్గా విటమిన్స్, మినరల్స్ కూడా అబ్జార్ప్షన్ అవ్వక అంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి అతను రోగిగా మారతాడు. సో, మనం ఎంత మితంగా, ఎంత కావాలో, ఎంత పనిచేస్తున్నామో అనే దాన్ని బట్టే తీసుకోవాలి క్యాలరీస్. మన బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది మనం కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్.